హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం తిల్లి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. ఇది మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. మనకి ఒకవేళ ఎనమిక్ అయి ఉన్నా, అంటే రక్తం తక్కువ ఉన్న మన బాడీలో వారానికి 2 వారానికి ఒకసారి ఇది తీసుకోవడం వల్ల మనకి బాడీలో రక్తం అనేది బాగా పెరుగుతుంది. ఒక్కసారి దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. సో ముందుగా మనం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇంత ఆయిల్ సరిపోతుంది. ఇది కొంచెం వేడవనిద్దాం. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైంది కదా, ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 1 మినిట్ సరిపోతుంది. దాని తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఇప్పుడే వేసేసుకుందాం. కొద్దిగా ఉప్పు ఇప్పుడు కింద సరిపోతుంది. అలాగే కొద్దిగా పసుపు ఇంత సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు తిల్లి వేసేసుకుందాం. సో ఇది వచ్చేసి క్వాంటిటీ 3 తిల్లీస్ అండి. ఇవి 3 తిల్లీస్కి నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. సో తిల్లి వేసేసుకుందాం. సరే కలుపుకుందాం. సిమ్లోనే వేయిస్తున్నాను. డ్రై ఫ్రై ఉంటుంది ఇది. సో ఇలా కలుపుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో ఇది బాగా కుక్ అవుతుంది. ఇంకొంచెం బాగా అందులో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కాసేపు. ఒకసారి కలుపుకుంటున్నాను. ఈవెన్గా కుక్ అవ్వాలి కదా అంతా, అందుకని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూస్తే చూడండి, అసలు 1 డ్రాప్ కూడా వాటర్ వేయలేదు. జస్ట్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను అంతే. అందులోంచి చూసారా కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా కూడా డ్రై అవ్వాలి. దాని తర్వాత మనం కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇంకా కొంచెం సేపు కుక్ అవ్వనిద్దాం. ఇప్పుడు ఇలాగే ఓపెన్గానే ఫ్రై చేద్దాము కాసేపు. సో ఒక 5 మినిట్స్ ఫ్రై చేశాక వాటర్ అంతా కూడా ఇందులోంచి పూర్తిగా మనం ఇవాపరేట్ అయిపోవడం చూసాము. ఇప్పుడు ఒక్క చిన్న టీ గ్లాస్కి 1/2 గ్లాస్ అంత వాటర్ పోసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇది బాగా కుక్ అవ్వాలి కదా, లేకపోతే పచ్చివాసన వస్తుంది. సో లోపల కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేద్దాం. నేను జస్ట్ 1/4 ఆఫ్ ది గ్లాస్ వేస్తున్నాను అంతే. ఈ వాటర్ కూడా మళ్ళీ నేను డ్రై అయిపోయే వరకు దీన్ని ఫ్రై చేసుకుంటాను. అలాగైతే వదలను. వాటరీ ఉంటుంది. లేకపోతే మనం ఫ్రై అనుకున్నాం కాబట్టి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో నేను వంట చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే వాటర్ అనేది వేసాను కదా, ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఎస్, మంచిగా దీన్ని ఇప్పుడు రోస్ట్ చేసుకుందాం. ఇన్ని వాటర్ ఉన్నాయని ఏమీ కంగారు పడద్దు. ఇది ఈజీగానే ఆవిరైపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టాం కదా, ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయింది తిల్లి మనకి ఇందాకనే. ఎందుకంటే మనం తిల్లి నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా కుక్ చేస్తాం కదా. ఇప్పుడు కొంచెం యాడ్ చేసాం వాటర్, ఎందుకంటే లోపల ఇంకా పచ్చిదనం పోవడానికి. సో మీకు చూపిస్తాను. ఇది మొత్తం కూడా డ్రై అయిన తర్వాత మనం కొంచెం కారం వేసుకొని ఉడికించుకుంటే మన తిల్లి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ అయితే వాటర్ ఎగిరిపోవడానికి వెయిట్ చేద్దాం. చూసారా థిక్గా అవుతుంది వాటర్. ఇది మొత్తం డ్రై అయిపోవాలి మనకి. సో ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు సిమ్ పెట్టేద్దాం. సిమ్ పెట్టేసి ఒక 1/2 స్పూన్ అంత కారం వేసుకుందాం, సరిపోతుంది. మాది గుంటూరు కారం కాబట్టి అంత
ఎక్కువ యూజ్ చేయట్లేదు నేను, చాలా స్పైసీ ఉంది. సో హాఫ్ స్పూన్ సరిపోతుంది. కొంచెం వాటర్ కంటెంట్ ఉన్నప్పుడే కారం యాడ్ చేసుకొని ఆ వాటర్లో అది బాగా కుక్ అవ్వాలి, పచ్చి వాసన పోయే వరకు కారం. ఒక 5 మినిట్స్ ఇలాగే ఫ్రై చేద్దాం. సో ఇలా కలుపుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మన తిల్లీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో మన టేస్టీ తిల్లీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్. కొంచెం గార్నిషింగ్కి మనం కొత్తిమీర అనేది వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ తినే ముందర కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని తినొచ్చు, మీకు ట్యాంగీగా అలా పుల్లగా ఇష్టం ఉంటే. లేదంటే యాస్టిస్ ఇలాగే సర్వ్ చేసుకొని తినేయచ్చు.